హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మా అండ్ పప్పాస్ వరల్డ్. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. సో 2025 లాస్ట్ డే 31st నైట్ 11 o'clockకి 11:30 అరౌండ్ బయటికి వెళ్ళాము తిరుగుదామనేసి. సో చాలా క్రౌడెడ్గా ఉంటుంది. అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లుగా వెళ్తే అసలు రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. అది కాకుండా న్యూ ఇయర్ రోజు హస్బెండ్కి డ్యూటీ ఉండింది. సో ఆయన ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారనేసి మేము తిరుగుదామని నైట్ వెళ్తే అస్సలు క్రౌడే లేదు రోడ్డు మీద. ప్రతి ఒక్క ఏరియా కార్నర్‌లో పోలీసులు నించొని ఉన్నారు. సో, ప్రతి ఒక్క మెయిన్ రోడ్ స్టార్టింగ్, ఎండింగ్‌లో పోలీసులున్నారు. పీస్‌ఫుల్‌గా ఉండింది. నార్మల్‌గా చాలా క్రౌడెడ్ ఉంటారు కదా! బట్ అసలు చాలా పీస్‌ఫుల్‌గా ఉండింది. మేమైతే అన్ని రోడ్లు మాక్సిమం కవర్ చేసాము. మెయిన్ రోడ్స్ అన్నీ. అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. జస్ట్ బేకరీస్, స్వీట్ షాప్స్ మాత్రం ఉన్నాయి. ఇది మార్కెట్ ఏరియా. ఇందాక చూసింది గడియార స్తంభం ఏరియా. ఈ మార్కెట్ ఏరియాలో ఆవులైతే ప్రశాంతంగా అక్కడున్న వేస్ట్ అంతా తింటూ ఉన్నాయి. నార్మల్‌గా క్రౌడెడ్‌లో వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నప్పుడు వాటికి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది కదా! ఈ టైంలో చాలా పీస్‌ఫుల్‌గా అవి కూడా కనిపించాయి. చాలా 10 కన్నా ఎక్కువగానే ఉన్నాయి ఆవులు. పూల షాప్స్ మాత్రము కొంచెం కొన్ని ఓపెన్‌లో ఉన్నాయి. నార్మల్‌గా ఆడవాళ్ళు కట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా! వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ టైంలో. యాక్చువల్‌గా ఎక్కువ సేల్ ఆ టైంలో జరుగుతూ ఉంటుందంట. బట్ క్రౌడ్ అయితే లేరు. బట్ పూలు కట్టేవాళ్ళు మాత్రం చాలామంది ఇలా కూర్చొని లైట్స్ పెట్టుకొని కట్టుకుంటూ ఉన్నారు. సో, ఇది చీరాల మార్కెట్ ఏరియా. బట్ చాలా పీస్‌ఫుల్‌గానే ఉండింది. సో, మార్కెట్‌లోకి ఎంటర్ అయిపోయాము. సో, స్టార్టింగ్ పూల షాప్స్ ఉన్నాయి. ఇంకా వెజిటబుల్ షాప్స్. పూల షాప్స్ మాత్రమే ఓపెన్‌లో ఉన్నాయి. వెజిటబుల్ షాప్స్ కొన్ని ఓపెన్‌లో ఉన్నాయి. మాక్సిమం క్లోజ్ చేసేసారు. కొన్ని మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ రాగానే ప్లాన్ చేసుకుంటారు కదా! ఈ ఇయర్ నేను ఇలా ఉండాలి, ఈ ఇయర్ నేను ఇలా ఉండాలి అనేసి. మీరైతే ఏం ప్లాన్ చేసుకున్నారనేది కామెంట్ చేసేయండి. నేనైతే లేవగానే మంచిగా చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. అది నా మెయిన్ మోటో, గోల్ కూడా. సో, మార్కెట్‌లో నుంచి నేను బయటికి రాగానే ఈ విధంగా లైటింగ్స్ అన్నీ ఉండినాయి. ఇక్కడ కూడా పోలీసులున్నారు. సో, మాక్సిమం వాళ్ళని అవాయిడ్ చేసేసాను చెప్పాను కదా! సో, ఈ ఏరియా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లైటింగ్ ఉండింది. ఈ ఏరియా అయిపోగానే నేను మీకు చెప్పాను కదా! లూథరన్ చర్చ్. సో, చూడండి పోలీసులు స్టార్టింగ్‌లోనే ఉన్నారు. సో, లూథరన్ చర్చ్‌లో 31st నైట్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. సో, ఆ ఏరియాని కూడా కవర్ చేశాము. సో, 31st నైట్ లూథరన్ చర్చ్‌లో ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. నేను లాస్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. లూథరన్ చర్చ్ లైటింగ్ అన్నీ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్‌లో పోస్ట్ చేశాను. అది వాచ్ చేయండి. సో, లైటింగ్స్ అంతా చాలా బాగున్నాయి. లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా క్రౌడెడ్ ఉన్నారు అందుకని వచ్చేసాము. సో, పోలీసులు డ్యూటీ చూసారు కదా! యాక్చువల్‌గా ఇది రవి షాపింగ్ మాల్. ఇది కూడా క్లోజ్ చేశారు. బట్ లైటింగ్స్ మాత్రం అలాగే ఉన్నాయి. 10:30 కల్లా షాప్స్ క్లోజ్ చేయాలని చెప్పారంటే ఇది నరేంద్ర సిల్క్స్, ఇది నందిని సిల్క్స్, తర్వాత స్వాతి షాపింగ్ మాల్. ఈ విధంగా షాపింగ్ మాల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. యాక్చువల్‌గా వాటి లైటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి చూపిద్దామని వచ్చాను. సో, ఇక్కడ చూడండి పోలీసులు ఒక 10 మంది కన్నా ఎక్కువే ఉన్నారు. మేము రోడ్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ కనిపించారు. మళ్ళీ రివర్స్ వెళ్తున్నప్పుడు ఇక్కడ కనిపించారు. నిజంగా వాళ్ళు అంత మంచిగా డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఇంత పీస్‌ఫుల్‌గా అంత రోడ్లు ఇంత క్లీన్‌గా, క్లియర్‌గా ఉన్నాయి. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి ఏమి లేకుండా, అంటే 31st నైట్ ఎక్కువ గొడవలు, గోళ్ళు ఉంటాయి కదా! అవన్నీ లేకుండా నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో, ఈ విధంగా డెడికేటెడ్‌గా డ్యూటీ చేస్తూ ఫ్యామిలీస్‌ని వదిలేసి డ్యూటీస్ కోసం వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి డ్యూటీ చేసిన పోలీసులందరికీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా పెయిన్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి, న్యూ ఇయర్ వాళ్ళతో ఉండాలి అనేసి. బట్ వాళ్ళ డ్యూటీస్ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్‌ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి వర్క్ చేయటం వల్ల మనం ఇంత హ్యాపీగా ఉన్నాం. వాళ్ళందరికీ ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. సో, ఈ విధంగా మా ఏరియాకైతే వచ్చేసాము. ముగ్గులన్నీ భయంకరంగా వేయడం స్టార్ట్ చేసేసారు 11:30కే. సో, హస్బెండ్ అయితే ఒక స్మాల్ కేక్ ఆ టైంలో తీసుకొచ్చారు. సో, మేమిద్దరం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అంతేకాకుండా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్. Again, once again, a happy new year to everyone. Thanks for watching, guys.